అండ్ ఇవాళ బీరకాయ పెసరపప్పు వండుతున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొచ్చి చారు పెడదాం అనుకున్నాను. మా వారిని పెసరపప్పు తింటారా, కందిపప్పు తింటారా అంటే పెసరపప్పు కట్టించారు. ఇంక బీరకాయ వేసి వండుతున్నా. ఫస్ట్ అయితే కాయగూరలు ఏం లేవు ఇంట్లో అనుకున్నాను. ఇంక బీరకాయ ఉంది, టమాటాలు ఉన్నాయి. టమాటా ఎప్పుడు వేస్తున్నాను కదా, బీరకాయలు వేసి చేద్దామని చెప్పి పప్పు అయితే వండేసా. బీరకాయ ఒకటి ఎక్స్ట్రాగా ఉంది, ఇంకొంచడం ఎందుకులే అని చెప్పి అది కూడా వేస్తాను అనమాట. మీకు చియా పుడ్డింగ్ గురించి చెప్పాను కదా, అయితే నేను రాత్రి ట్రై చేశాను. కానీ మా అత్తయ్య గారు వాళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టండి అత్తయ్య గారు అంటే మూత లేకుండా పెట్టారు. నేను ఇక్కడ మీకు ఒక డేంజరస్ విషయం చెప్పాలి, అది మీరు టిప్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి. ఫ్రిడ్జ్లో మనం ఎక్కువగా స్టోర్ చేసి తింటాం కదా, నాకు తెలిసి మన హెల్త్ని నాశనం చేసేది 100%లో 80% అదే అవుతుంది. ఇంకా అందులోకి మూత తీసి ఉంచడం అంటే ఇంకా వెరీ డేంజరస్ అనమాట. నేను అలాంటి అస్సలే ఎంకరేజ్ చేయను. స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకుండా ఎవరుంటున్నారు చెప్పండి, ఖచ్చితంగా కావాల్సిందే. కానీ మూతలు లేకుండా చట్నీలు మిగిలిపోయాయని, కూరలు మిగిలిపోయాయని వాటిని 8 గంటలు 10 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత వాటిని తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మా అత్తయ్య గారికి తెలిసి కొన్ని పడేస్తే తెలియకుండా చాలా పడేశాను. మీరు మాత్రం పొరపాటు చేయకండి. మూతలు పెట్టుకుని జాగ్రత్తగా బయటకు తీసి కాసేపు ఉంచి అప్పుడు తినండి. ఈ వీడియోస్ సబ్స్క్రైబ్.